నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ అలాగే ల్యాబ్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ అనిత కున్నయ్య గారు మనతో పాటు స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు. సో డాక్టర్తో మాట్లాడదాము. ప్రెసెంట్ డేస్లో గైనకాలజీకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ని చాలామంది విమెన్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ గైనకాలజీకి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయనేది డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో, నమస్తే. ఎస్ డాక్టర్. సో గైనకాలజీలో డాక్టర్ ఈ మధ్య వింటూ ఉన్నాము మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అని చెప్పి, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అని చెప్పి. అసలు ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్, ఎందుకు చేస్తారు? మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అన్నది వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అండ్ కామన్లీ మనము ఈ ప్రొసీజర్ని అలవాటు చేస్తూ స్టార్ట్ చేసాము. మినిమల్ ఇన్వేజివ్ అంటే ఏంటి? జనరల్గా మనము ఆపరేషన్ చేసినప్పుడు కట్ ఓపెన్ సర్జరీస్ అంటే కోత ఆపరేషన్ చేసినప్పుడు మనకి పెద్ద స్కార్ తో పాటు ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాలి. బట్ ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో ఒక రంధ్రలతో పాటు కెమెరా పెట్టి ఇలాగే ఒక 3-5 నంబర్ ఆఫ్ పోర్ట్స్ అంటాము అలా పెట్టి దాంట్లో ఉన్న కెమెరా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టి సేమ్ ఓపెన్ సర్జరీ విధానంగానే లాప్రోస్కోపీ ఆపరేషన్ కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ జరుగుతుంది. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అన్నది మనకి ఇంకా వెరైటీస్ ఆఫ్ నేమ్లో ఐడెంటిఫై చేస్తారు. కీ హోల్ సర్జరీ అంటారు, కొంతమంది బటన్ హోల్ సర్జరీ చేస్తారా మేడం అని అలవాటు అయిపోయింది జనాలకి. దే ఆస్క్ ఫర్ అస్. అండ్ అనదర్ సర్జరీ వాట్ వీ కాల్ ఇట్ అస్ లేజర్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో మనకి గైనకాలజీలో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే 3 విధానంగా ఉంటుంది. ఒకటి హిస్ట్రోస్కోపీ, ఇంకొకటి లాప్రోస్కోపీ, ఇంకొకటి మనకి రోబోటిక్ సర్జరీ, ద న్యూవర్ అడ్వాన్స్ సర్జరీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ 3 టైప్స్ చెప్పారు హిస్ట్రోస్కోపీ అని. సో ఫస్ట్ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి డాక్టర్? హిస్ట్రోస్కోపీ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. ఈ టెక్నిక్లో వాట్ ఎగ్జాక్ట్లీ మనం చేస్తామంటే గర్భాశయంలో మనకి న్యాచురల్ ఓపెనింగ్ ఉంది, అది గర్భాశయంది మౌత్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎ సర్విక్స్. సో దట్ ఈస్ అన్ ఆరిఫైస్ విచ్ ఇస్ ఓపెన్ ఆల్వేస్. ఎగ్జాక్ట్ కట్ కాకుండా ఎక్కడ కూడా మనము కట్ ఓపెన్ ఆపరేషన్ చేయకుండా ఆ ఎంట్రీ పాయింట్ నుంచి న్యాచురల్ ఆరిఫైస్ నుంచి ఒక కెమెరా పెట్టి లోపల గర్భసంచి క్యావిటీకి వెళ్ళి మనము చాలా ప్రొసీజర్ని చేయొచ్చు, విచ్ ఇస్ వాజ్ నాట్ డన్ బిఫోర్ విత్ మోర్ టెక్నాలజీస్. అంటే మనకి పాత టెక్నాలజీ ఈస్ట్రోస్కోపీ లేకపోయినప్పుడు మనం డిఎన్సి అన్నది ఒక ప్రొసీజర్ జరుగుతుంది. బట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఆఫ్ హిస్ట్రోస్కోపీలో డైరెక్ట్ కెమెరా గర్భసంచి క్యావిటీ అంటాం, ఎండోమెట్రియల్ క్యావిటీ అంటాము, ఆ లోపల ఉన్న పెథాలజీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, కొన్నిసార్లు ఎడిషన్స్, కొన్నిసార్లు మనకి ఎంటైర్ గర్భసంచి లేయర్ చాలా వాపు వచ్చేసి థిక్ అయిపోతుంది. ఇవన్నీ మనము రిమూవ్ చేయాలి, టిష్యూ బయోప్సీ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. కొన్నిసార్లు ఎడిషన్స్ అయిపోతాయి, రికరెంట్ డిఎన్సీస్ కానీ అబోషన్స్ అయిపోయినప్పుడు. ఈ విధానంగా చాలా మనకి అప్లికేషన్ ఉంది హిస్ట్రోస్కోపీలో. సో మనకి పేషెంట్స్ ఆపరేషన్ చేసిన తర్వాత సేమ్ డే దే కెన్ గో హోమ్, సేమ్ డే దే విల్ నాట్ హ్యావ్ మచ్ ఆఫ్ పెయిన్ అండ్ నెక్స్ట్ డే ఓన్లీ దే కెన్ స్టార్ట్ నార్మల్ యాక్టివిటీ. వాళ్ళని కుకింగ్ చేసుకోవచ్చు. యు నో ఆ విమెన్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, బికాస్ మన ఎంటైర్ ఫ్యామిలీ లేడీస్ పైననే డిపెండబుల్ కదా. మనం వర్క్ బ్యాలెన్సు, లైఫ్ స్టైల్ బ్యాలెన్సు, పిల్లల్ని చూసుకోవడం అదన్నీ జరుగుతుంది. సో మనం లేడీస్ తొందరగా మనము రికవరీ అయిపోయి బ్యాక్ టు నార్మల్ అయితే మన ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈ విధానంగా ఈ టెక్నాలజీలు అప్లికేషన్స్ చాలా ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, పెయిన్ చాలా తక్కువ ఉంది, నార్మల్ లైఫ్కి తొందరగా వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ హిస్ట్రోస్కోపీ. వెరీ బెనిఫిషియల్ అనిపిస్తుంది. వెరీ బెనిఫిషియల్. అయితే డాక్టర్, ఈ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉండాలా? మీరు చెప్పారు ఎర్లీగా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పి. ఎస్, కొన్ని ప్రొసీజర్స్, ఎనీ ప్రొసీజర్స్ వీ ఆస్క్ దెమ్ టు రెస్ట్రెయిన్ విత్, అంటే కొన్ని యాక్టివిటీస్ని మీరు రెస్ట్రెయిన్ చేయండి అంటాం. కాబట్టి ఇంకా ఏమి మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కామన్లీ మనకి ఏం క్వశ్చన్ అడుగుతారంటే, మేడం ట్రావెల్ చేయొచ్చా, ఈ మందులు వాడొచ్చా, డయట్ గురించి అడుగుతారు, మేడం పప్పు తినొచ్చా, ఇది వద్దా లేదా, అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఉంచుకోవచ్చా అని అడుగుతారు. సో ఇమీడియట్ ప్రొసీజర్ తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో పాటు పంపిస్తాను. మేజర్ రెస్ట్రిక్షన్ యాక్టివిటీ అయితే యూజువల్గా ఉండదు హిస్ట్రోస్కోపీలో, బికాస్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ ఆరిఫైస్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా స్టిచ్ కానీ ఏం పడద్దు కదా. దే విల్ బి నాట్ అవేర్.
వాళ్ళకి పీరియడ్ వచ్చినట్టే ఉంటుంది. సో దే విల్ గెట్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ. సో వీ యూజువలీ కవర్ విత్ స్మాల్ యాంటీబయాటిక్ డిపెండింగ్ ఆన్ వాళ్ళకి ఏం ప్రొసీజర్ చేశారు, అండ్ బేస్డ్ ఆన్ దాట్ వీ కన్స్ట్రెయిన్, దట్స్ ఆల్. So if the pathology is different, based on that we'll give some small advices, but on a majority, most of them అంటే చాలా మంది నార్మల్ యాక్టివిటీకి బ్యాక్ వెళ్ళొచ్చు. ఓకే. అండ్ డాక్టర్, ఎవ్రీ ఉమెన్ అంటే ప్రతి ఒక్కరు చేయించుకోవచ్చా ఈ ప్రొసీజర్ అనేది? అంటే కొంతమంది చేయించుకోకూడదు, కొన్ని డిసీజెస్ ఉంటాయి అని ఇలా ఏమైనా ఉంటుంది? ఎస్. హిస్ట్రోస్కోపీలి మనకి 2 విధానంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ, ఇంకొకటి ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? వీ హ్యావ్ a condition now, lot of fertility patients are coming up, unexplained fertility అంటే చాలా పిల్లల కోసం చాలా ట్రై చేస్తారు, బట్ అని ఫెయిల్ అవుతవి. ఈ కపుల్స్కి మనకి ద రీజన్ ఏముండొచ్చు అని తెలుసుకోవాలి అంటే కొన్నిసార్లు మనం డయాగ్నోసిస్ హిస్టోస్కోపీ చేసి గర్భసంచిలో ఉన్న లేయర్ని బయోప్సీ పంపించి ఇన్ఫెక్షన్స్ రూల్ అవుట్ చేస్తాము. ట్యూబర్క్యులోసిస్ అనే ఇన్ఫెక్షన్ కామన్గా మన ఇండియాలో చాలా కామన్, అది రూల్ అవుట్ చేస్తాము. అండ్ టెక్నికలీ మనకి రిపీటెడ్ మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా అడిషన్స్ ఫార్మేషన్ అయిపోతుంది, అది రిలీజ్ చేయడానికి కూడా మనము ప్రొసీజర్ చేస్తాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ బిఫోర్ ఐవీఎఫ్ సైకిల్ అంటే వెన్ వీ ట్రీట్ ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీస్, మనము ఆ టెస్ట్ ట్యూబ్ బేబీని గర్భసంచిలో పెట్టక ముందు డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ అని చెక్ చేయడం. ఎందుకంటే ఎంటైర్ ఎండోమెట్రియల్ క్యావిటీ హెల్దీ ఉందా లేదా బిఫోర్ వి పుట్ యువర్ ఎంబ్రియో ఇన్సైడ్, అదొకటి విధానంగా డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ. ఆపరేటివ్ హిస్టోస్కోపీ అంటే ఆల్రెడీ డిస్కస్ విత్ యూ వాట్ ఆల్ కండిషన్స్ మనము ఏదేది ఆపరేషన్ చేయొచ్చు అని. చాలా రకాలంగా మనము ట్రీట్మెంట్ హిస్టోస్కోపీ ద్వారా క్యావిటీలో ఉన్న పెథాలజీని చిన్న లేజర్ హిస్టోస్కోపీ కెమెరా పెట్టి దాని నుంచి ఉన్న మనకి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి ఆపరేషన్ చేయొచ్చు. దెర్ ఇస్ వన్ కండిషన్ లైక్ హైలీ సస్పెక్షన్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడు వి అవాయిడ్ ఇట్. అక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీ అవాయిడ్ దిస్ ప్రొసీజర్. ఎస్. అండ్ కొన్నిసార్లు అన్డయాగ్నోస్డ్ ఆర్ ఆల్రెడీ డయాగ్నోస్డ్ పేషెంట్స్ విత్ పెల్విక్ ట్యూబర్క్యులోసిస్ ఉన్నారంటే ఈ కండిషన్స్లో మనం అవాయిడ్ చేస్తాము. అన్మ్యారీడ్ గర్ల్స్ వీ డోంట్ డూ దిస్ ప్రొసీజర్ ఆఫ్ హిస్టోస్కోపీ. ఓకే. అండ్ డాక్టర్, సెకండ్ చెప్పారు ఇందాక లాప్రోస్కోపీ అని చెప్పి. సో లాప్రోస్కోపీ అంటే ఏంటి, అది ఎప్పుడు చేస్తారు, ఏ కండిషన్స్కి చేస్తారు? సో లాప్రోస్కోపీ ఇస్ అ సెకండ్ కామన్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అండ్ గైనకలాజికల్ అప్లికేషన్స్ చాలా అంటే చాలా అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు. దేర్ వాజ్ అ టైమ్ ఏంటంటే లేజర్ ఆపరేషన్ చేసుకోండి, దాని నుంచి ఉన్న చాలా అడ్వాంటేజ్ ఉంది అంటే పేషెంట్స్ వద్దు మనకి కోత ఆపరేషన్ కట్ ఆపరేషనే చేయండి అని ఇన్సిస్ట్ చేస్తారనమాట. 1 decade బ్యాక్ ఆల్మోస్ట్. బట్ నౌ మేడం ఈ సర్జరీని మీరు లాప్రోస్కోపీలో ఎందుకు చేయరు అని అడుగుతారు, బికాస్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపీ. సో ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో మనము కట్ ఓపెన్ చేయము, చిన్న హోల్స్ అంటే రంధ్రం చేసి ఆ రంధ్రం నుంచి కెమెరా పెట్టి ఇంకా 2-3 రంధ్రం చేసిన తర్వాత దాని నుంచి ఇన్స్ట్రుమెంట్స్, ఆపరేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అన్ని వెరైటీస్ ఆఫ్ ఆపరేషన్స్ మనం ఇప్పుడు కట్ ఓపెన్ ఆపరేషన్స్లో ఏవే విధానంగా జరుగుతాయి అన్ని లాప్రోస్కోపీలో చేయొచ్చు. సిన్స్ మనకి రంధ్రం చేసినప్పుడు ఇట్ ఈస్ హార్డ్లీ మ్యాక్సిమమ్ అరౌండ్ 5 mm to 10 mm. ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ కట్ ఆన్ యువర్ స్కిన్. సో హీలింగ్ ప్రాసెస్ నుంచి, పెయిన్ నుంచి, రికవరీ నుంచి అన్ని ఫాస్ట్ ఉంటుంది. పేషెంట్స్ కొన్నిసార్లు ఆపరేషన్ జరిగిందని కూడా తెలియదు బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ లెస్ పెయిన్. అండ్ క్విక్గా నెక్స్ట్ డేనే పేషెంట్స్, సేమ్ డే ఆల్సో పేషెంట్స్ విల్ గెట్ అప్ అండ్ స్టార్ట్ వాకింగ్. వాళ్ళు నార్మల్గా ఫుడ్ తీసుకుంటారు, క్విక్ రికవరీ ప్రాసెస్ చూస్తాము, తొందరగా డిశ్చార్జ్ అయిపోతారు, హాస్పిటల్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళ యాక్టివిటీ అంటే న్యాచురల్ యాక్టివిటీ, వెదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాన్ వర్కింగ్ ఆర్ దే ఆర్ ఫిజికల్ ఫిట్నెస్ ఫ్రీక్ ఆల్సో, వాళ్ళకి యాక్టివిటీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే స్టార్ట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద స్మాలర్ ఇన్సిషన్స్ ఆఫ్ సర్జరీ విచ్ వీఆర్ డూయింగ్ ఇట్. సో ఇది మనము లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. అంటే డాక్టర్, ఇందాక హిస్ట్రోస్కోపీ ఏ కండిషన్స్లో అయితే చేస్తారో సేమ్ కండిషన్స్లో ఈ లాప్రోస్కోపీ కూడా చేస్తారంట? నో, హిస్ట్రోస్కోపీ అన్నది మనకి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గర్భసంచిలో మనకు 3 layers ఉంటుంది. ఇన్నర్ లేయర్ కాల్డ్ యాజ్ ఎండోమెట్రియల్ క్యావిటీ, మిడిల్ లేయర్ కాల్డ్ యాజ్ ద మసిల్ లేయర్ అండ్ ద అవుటర్ లేయర్. సో ఇన్నర్ లేయర్లో ఉన్న అంటే ఎండోమెట్రియల్ క్యావిటీలో ఉన్న పెథాలజీస్ అంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం ప్రాసెస్కి హిస్ట్రోస్కోపీ అంటాము. హిస్టిరో మీన్స్ యూట్రస్, స్కోపీ మీన్స్ క్యాబిన్ విచ్ గోస్ ఇన్సైడ్. సో లోపల వాల్లో ఉన్న ప్రాబ్లమ్స్
కానీ బయట ఉన్న ప్రాబ్లమ్స్, కానీ ట్యూబ్స్లో ఓవరీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టు కమ్ త్రూ లాప్రోస్కోపీ. ఓకే, సో మన క్యావిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే హిస్ట్రోస్కోపీ అప్రోచ్, బయట ఉన్న ప్రాబ్లము వాల్స్లో ఉన్న ప్రాబ్లం అయితే మనకి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ఇస్ ద ఆప్షన్స్. ఓకే, మరి డాక్టర్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి లాప్రోస్కోపిక్ సంబంధించిన రోల్ ఎలా ఉంటుంది? ఇన్ఫర్టిలిటీకి అన్నది అప్లికేషన్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది, బికాస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్, బికాస్ మన యంగ్ పాపులేషన్స్కి ప్లాన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాజ్ చేంజ్డ్. ఒక సినారియో వాజ్ దేర్ వెన్ 25-26 years వీ యూస్ టు హ్యావ్ 2 children, రెండు పిల్లలు ఆల్రెడీ కదా. ఇప్పుడు అలా లేదు, బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ యంగ్ గర్ల్స్ ఆర్ వెరీ పాజిటివ్, స్ట్రాంగ్, కెరియర్ ఓరియంటెడ్, లైఫ్ బ్యాలెన్స్ చేయాలి. సో ఇన్ఫర్టిలిటీ అన్న కండిషన్స్లో మనకి అప్లికేషన్స్ 2 విధానంగా ఉంటుంది. అగైన్ సేమ్ కపుల్స్ మనం ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఇంకా అవ్వలేదు, బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అంటే ఎందుకు అవ్వట్లేదు అని మనకి క్వశ్చన్స్ రేస్ చేసినప్పుడు లాప్రోస్కోపీ అన్న టెక్నిక్ యూజ్ చేస్తాము. ఎందుకు యూజ్ చేస్తాము? లాప్రోస్కోపీలో మనము లోపల వెళ్ళిన తర్వాత గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ హెల్దీగా ఉందా, ట్యూబ్స్ ఓపెన్ ఉందా, ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా, ఓవరీస్ సర్ఫేస్ పైన ఏదైనా ఎండోమెట్రోసిస్ అనే కండిషన్ ఉంది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కండిషన్ ఫర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. లేకపోతే ట్యూబో ఓవేరియన్ అనాటమీ అంటాము, ఆ రిలేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టు కన్సీవ్ న్యాచురలీ. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్స్ నుంచి ఏదైనా మనకు లోపల అడిషన్స్ అంటాము దాని నుంచి ప్రాబ్లం వస్తున్నాయా, హిస్ట్రోస్కోపీ నుంచి సైమల్టేనియస్గా లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ 2 సైమల్టేనియస్గా చేస్తూ ఎంటైర్ మనకి రీప్రొడక్టివ్ ఆర్గన్ని స్టడీ చేయొచ్చు. కొన్నిసార్లు మనకి సేమ్ సెట్టింగ్లో ఏదైనా డయాగ్నోజ్ అయితే ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబల్ బ్లాక్ ఉందనుకోండి, సేమ్ టైం మనం ట్యూబల్ బ్లాక్ కూడా రిలీజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు మనకి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉందని అనుకోండి, సేమ్ అక్కడనే మనము ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. సో సేమ్ డయాగ్నోస్టిక్ అండ్ ఆపరేటివ్ క్యాన్ బి డన్ అట్ అ సెట్టింగ్ మన ఫర్టిలిటీ కపుల్కి, సో దట్ దేర్ కన్సెప్షన్ రేట్ ఇంక్రీజెస్ అండ్ వి డయాగ్నోస్ కాజ్ ఏంటి అని తెలుసుకొని సేమ్ సెట్టింగ్లో ట్రీట్మెంట్ కూడా ఇచ్చేస్తాము. ఓకే, ఇప్పుడు థర్డ్ విషయానికి వస్తే రోబోటిక్ ప్రొసీజర్ డాక్టర్. సో ఈ రోబోట్ అసిస్టెడ్ గైనిక్ సర్జరీస్ అనేవి ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉంటున్నాము. సో మీలాంటి డాక్టర్స్ అవేర్నెస్ ఇస్తూ ఉండటం వల్ల నాలెడ్జ్ పెరుగుతుందా డాక్టర్, లేదంటే దానికి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉందా ఇంపార్టెన్స్? రోబోటిక్ టెక్నాలజీ యాక్చువల్లీ కొత్తది కాదు. యుఎస్లో అన్ని FDA అప్రూవల్ 2005 నుంచే ఉంది. చాలా కామన్గా రోబోటిక్ సర్జరీ అక్కడ చేస్తారు. మన ఇండియాలో అవేర్నెస్ రీసెంట్గా చాలా పెరిగింది. చాలామందికి రోబోటిక్ సర్జరీ అంటే క్యూరియాసిటీ ఉంది, ఇది ఏంటి అని చాలా క్వశ్చన్ రేస్ చేస్తారు. బట్ దిస్ ఇస్ అ వెరీ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ హ్యాస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇన్ రోబోటిక్స్. హ్యూమన్ హ్యాండ్స్ ఆర్ లాప్రోస్కోపీలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, స్టిఫ్ ఇన్స్ట్రుమెంట్స్. మనము లోపలికి వెళ్ళిన తర్వాత వీ కెనాట్ మాడ్యులేట్ టూ మచ్. ఓకే, వీ కెనాట్ రీచ్ అంటే కొన్ని ఏరియాస్ ఉంటవి, డీప్ క్యావిటీలో వెళ్ళాలి, చాలా కార్నర్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఎగ్జాంపుల్ వీ హ్యావ్ పెల్విరెక్టల్ లాటరల్ వాల్ అంటాము, అక్కడ రీచ్ అవ్వాలి అంటే ఈ స్టిఫ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు వీ మే నాట్ బి టెక్నికలీ ఛాలెంజింగ్ ఉంటవి. రోబోటిక్లో మనకి వీ హ్యావ్ అ సిస్టమ్ వేర్ ఎండోరెస్ట్ అంటాము. ఎండోరెస్ట్ ఇట్ ఎగ్జాక్ట్లీ మిమిక్స్ ద సర్జన్స్ హ్యాండ్. ఓకే, సో ఈ హ్యాండ్ మనకి రిస్ట్ మూమెంట్ ఎలా అవుతుందో, వీ హ్యావ్ సో మెనీ రిస్ట్ మూమెంట్స్, నో వీ కెన్ బెండ్, వీ కెన్ పుట్ సైడ్, వీ కెన్ రొటేట్ ఇట్. రోబోలో 7 మూమెంట్స్ చేయొచ్చు మనము. సో దిస్ 7 మూమెంట్స్ ఆల్మోస్ట్ మిమిక్స్ ద సర్జన్స్ హ్యాండ్ అండ్ సర్జన్ కంట్రోల్ చేస్తారు రోబోట్ని. It's a wrong concept that they also think robo is operating. No. Correct. It is under surgeon's control. Surgeon will control the robot and this exactly mimics the surgeon's hand. Ante enti advantage enti, areas where you cannot reach with conventional laparoscopy or patients wants only minimal invasive surgery to operate some complicated cases, especially gynecology lo endometriosis ani condition is very challenging surgery. Myomectomy ani surgery is also one of the challenging surgeries wherein we need to precisely, clearly we have to visualize and operate and reach that area. అంటే ఆ ఏరియాకి రీచ్ అయ్యి ఆపరేషన్ చేయాలి. సో ఈ మూమెంట్స్ చాలా మనకి 7 మూమెంట్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మనము ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఆపరేట్ చేయొచ్చు. సెకండ్ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే 3D మ్యాగ్నిఫికేషన్.
So when we take a photograph, we have zoom out, we can see finer details kada. Similarly, రోబో సిస్టంలో 3D మ్యాగ్నిఫికేషన్ ఉంది. మీరు కోత ఆపరేషన్ చేసి ఎలా విజువలైజ్ చేస్తామో సిమిలర్లీ రోబోటిక్ కెమెరాతో, లెన్స్తో, 3D కెమెరాతో మనకు డీటెయిల్గా క్లియర్ విజువలైజేషన్ ఉంటుంది. ఈవెన్ ఫైనర్ డీటెయిల్స్ వీ కెన్ సీ అండ్ రీచ్ అవుట్. థర్డ్ ఏంటంటే ఇట్ ఈస్ అగైన్ అ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. వీ డోంట్ కట్ ఓపెన్. సేమ్ రంధ్రం చేసి రోబోని కనెక్ట్ చేసి దట్ రోబో సిస్టమ్ ఈస్ కంట్రోల్డ్ బై ఆపరేటింగ్ trained surgeon and team. Okay. With that instrument access kuda untavi. ఆ instruments petti manamu console అని ఉంటుంది where a surgeon sits and operate. People also think that robot petti surgeon will go out and operate. No, it is a very wrong concept. No. Surgeon will be there with the patient near the console, but the system will be controlled by the operating trained surgeon. Through this minimal invasive surgery, we can operate చాలా విధానంగా సర్జరీస్ చేయొచ్చు. విత్ కన్వెన్షనల్ లాప్రోస్కోపీలో కానీ మనకి ఓపెన్ సర్జరీలో డిఫికల్ట్ ఛాలెంజెస్ కేసెస్ కానీ, యాజ్ ఐ టోల్డ్ యూ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్, మయోమెక్టమీ ఆర్ కాంప్లెక్స్ హిస్టెక్టమీ ఉన్నప్పుడు మన ఈ రోబోని చాలా అప్లికేషన్స్, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ కమింగ్ అప్ రిగార్డింగ్ దిస్ అప్లికేషన్స్ అండ్ వీఆర్ డూయింగ్ సో మెనీ కేసెస్ నౌ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో గెటింగ్ అవేర్ ఆఫ్ రోబోటిక్. ఓకే, అంటే డాక్టర్ ఇప్పుడు ఏదైతే కండిషన్స్ లో లాప్రోస్కోపీ, ఈ హిస్ట్రోస్కోపీ చేస్తున్నారో ఆ కండిషన్స్ లో ఈ రోబోట్ అసిస్టెడ్ సర్జరీ చేయొచ్చు అంటారు? ఎస్, ఏదేది సర్జరీ మనము లాప్రోస్కోపీలో చేయగలుగుతామో రోబోటిక్ లో కూడా చేయొచ్చు. కానీ హిస్ట్రోస్కోపీ అన్న ప్రొసీజర్ కెన్ నాట్ బి డన్ విత్ రోబోటిక్ టిల్ డేట్. ఓకే, హిస్ట్రోస్కోపీ మనకి కెమెరా గర్భసంచి లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేస్తాము. మేబీ ఫ్యూచర్ ఇట్ క్యాన్ కమ్ యాజ్ వి గాట్ రోబో నౌ. సో విత్ 3D మ్యాగ్నిఫికేషన్ మేబీ వీ కెన్ గెట్ మోర్ అడ్వాన్సెస్ రావచ్చు. బట్ ప్రస్తుతానికి మనం లాప్రోస్కోపీ, బికాస్ రోబోను మనం కనెక్ట్ చేయాలంటే కడుపు నుంచి వెళ్ళాలి. ఓకే, హిస్ట్రోస్కోపీ మనం న్యాచురల్ యోని నుంచి వెళ్తాము. కరెక్ట్. ఓకే, సో దట్ ఈస్ అ డిఫరెన్స్. బట్ limitations కాదు, they still expanding. Lot of newer technologies and advances are coming up. Newer instruments have been manufactured and experimented for a future cause. Who knows, there may be one time where we just sit and operate and patient just goes off like that, isn't it, as we are doing it now. So I think robotic lo presently laparoscopy lo జరిగిన ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్, ఓవరీకి సంబంధించి, ఫాలోపియన్ ట్యూబ్ సంబంధించి ట్యూబోప్లాస్టీ అంటాము, అంటే ట్యూబెక్టమీ తర్వాత కపుల్స్ విష్ టు బికమ్ అగైన్ పేరెంట్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ రీకెనలైజేషన్ ఆఫ్ ట్యూబ్. అంటే ట్యూబ్ని కట్ ఓపెన్ చేసిన ట్యూబ్స్ని మళ్ళీ మనం జాయిన్ చేయొచ్చు. ఆ ఆపరేషన్కి మనం ట్యూబోప్లాస్టీ అంటాము. దట్ ఈస్ మచ్ బెటర్ డన్ విత్ లాప్రోస్కోపీ రోబోటిక్, మినిమల్ ఇన్వేసివ్ అగైన్. నెక్స్ట్ డే పేషెంట్స్ కెన్ గో హోమ్. సిమిలర్లీ గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్. డే ఇన్ అండ్ డే అవుట్ మనము వింటాము, రిలేటివ్స్ చెప్తారు. సో ఫైబ్రాయిడ్స్ అనే కండిషన్ చాలా కామన్. మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్ ఒకటే తీసేసి గర్భసంచిని ప్రిజర్వ్ చేయడం సర్జరీ. ఈ విధానంగా సర్జరీ లాప్రోస్కోపీతో కానీ రోబోటిక్లో రెండు విధానంగా చేయొచ్చు. రోబోటిక్లో యాజ్ ఐ టోల్డ్ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆడ్లీ ప్లేస్ ఫైబ్రాయిడ్స్, అంటే కామన్ సిచ్యుయేషన్స్లో కాకుండా ఎక్కడో కార్నర్లో ఫైబ్రాయిడ్, కింద ఫైబ్రాయిడ్స్, వేర్ మన లిమిటేషన్స్ టు రీచ్ దట్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు రోబో విల్ హెల్ప్ అస్ ఫర్ అ బెటర్ అసిస్టెన్స్ అండ్ సూచరింగ్ టెక్నిక్స్. మనకి గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అడినోమయోసిస్ అంటాము, దెన్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, మెడికల్ థెరపీ అంటే హార్మోన్స్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్, ఏది రెస్పాన్స్ అవ్వకపోతే ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటాము. చాలా రకాలంగా సర్జరీస్ లాప్రోస్కోపీలో చేసిన ఆపరేషన్ రోబోలో చేయొచ్చు అండ్ సేమ్ రికవరీ ఫేస్ ఉంటుంది. మెనీ టైమ్స్ మనము మార్నింగ్ ఆపరేషన్ చేసి ఈవినింగ్ కూడా డిశ్చార్జ్ చేసేసాం పేషెంట్ ఆఫ్టర్ హిస్టెక్టమీ. దట్స్ కాల్డ్ డే కేర్ హిస్టెక్టమీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. సో డాక్టర్, ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో 3 types మనం మాట్లాడుకున్నాము, హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ అండ్ రోబోట్ అసిస్టెడ్ సర్జరీ. సో ఈ 3 ప్రొసీజర్స్తో మనం కంపేర్ చేస్తే కనుక ఎక్కువ ఏది బెనిఫిషియల్ అంటారు, ఎక్కువ అడ్వాంటేజెస్ ఏ ప్రొసీజర్కి ఉంటుంది? Each procedure all are minimal invasive. So each procedure indications are different. Okay, indication అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ గర్భసంచి లోపల మనకి కంజనైటల్ కొన్నిసార్లు ఒక వాల్ లాగా పార్టీషన్ ఉండొచ్చు. దట్స్ కాల్డ్ సెప్టేట్ యూట్రస్. నా ఆ పార్టీషన్ని మనం లేజర్లో కట్ చేసి ఓపెన్ చేసి సింగిల్ క్యావిటీ, ఎండోమెట్రియల్ క్యావిటీ, ఒకటే క్యావిటీ చేయాలంటే ద రూట్ ఆఫ్ అప్రోచ్ ఇస్ హిస్ట్రోస్కోపీ. ఓకే, రైట్. నౌ
గర్భసంచి వాల్లో ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్, ఆర్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఇన్సైడ్ ద వాల్ అండ్ అవుట్ సైడ్ ద యూట్రస్, మన రూట్ ఆఫ్ అప్రోచ్ ఇస్ ద స్టమక్ ఏరియా. అగైన్ ఇట్స్ మినిమల్ ఇన్వేజివ్ ఓన్లీ విత్ స్మాల్ రంధ్రం చేసి ఆపరేషన్ చేస్తాము. సో ఈచ్ ఆపరేషన్ రూట్స్ ఆర్ though different, hysteroscopy, but laparoscopy, robotic routes are same. Hysteroscopy is the natural orifice. Both have the advantages of shorter stay in the hospital. Nobody wants to stay a little longer nowadays. They want to quickly go home, isn't it? Second ఏంటంటే సర్జరీ అంటే పేషెంట్స్కి నొప్పి అన్నది చాలా మైండ్లో ఫిక్స్ ఉంటుంది. ఎలా ఉంటుందో సర్జరీ, నొప్పి ఏం తట్టుకోలేకపోతున్నా నేను, నొప్పి ఎలా ఉంటుంది, హౌ విల్ ఐ రికవర్ ఫాస్ట్, వెన్ విల్ ఐ గెట్ బ్యాక్ టు మై యాక్టివిటీ అని చాలా క్వశ్చన్స్ మైండ్లో ఉంటవి. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీతో పాటు మనకి షార్టర్ స్టే ఇన్ హాస్పిటల్, క్విక్గా రికవరీ అవుతారు, తొందరగా వాళ్ళు నార్మల్ యాక్టివిటీకి వెళ్తారు. ఇమీడియట్ ఆఫ్టర్ 6 to 8 hours విల్ గివ్ దెమ్ ఓరలీ ఆల్సో. వి మేక్ దెమ్ ఈట్ నార్మల్ ఫుడ్, వి మేక్ దెమ్ వాక్ అరౌండ్. సో నెక్స్ట్ డే దే విల్ హ్యావ్ ద నార్మల్ న్యాచురల్ యాక్టివిటీ. అండ్ విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు నార్మల్ వర్క్ కూడా వెళ్ళొచ్చు అండ్ ట్రావెల్ కూడా చేయొచ్చు. సో ఇదన్నీ అడ్వాంటేజెస్ మనకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో ఉంది. బట్ డాక్టర్, అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీతో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంత బెనిఫిషియల్ అని తెలిసి కూడా, బట్ ఎక్కడో ఒక చోట కొన్ని మిత్స్ కూడా ఉంటాయి చాలా మందికి. సో ఎటువంటి మిత్స్ మీరు వింటూ ఉంటారు డైరెక్ట్గా పేషెంట్స్ త్రూ వాటి గురించి? చాలా వింటామండి మిత్స్. కొన్ని మిత్స్, కామన్ మిత్స్ ఏంటంటే, ప్రీవియస్ నాకి కోత ఆపరేషన్, కట్ ఆపరేషన్ అయింది, నేను లాప్రోస్కోపీకి ఫిట్ లేను, చేయొచ్చా అని ఒక ఫస్ట్ కామన్ క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సి సెక్షన్స్ కానీ, ప్రీవియస్ లాప్రోటమీ అంటాం, పెద్ద ఆపరేషన్, అపెండిక్స్ అన్ని పాత ఓపెన్ సర్జరీ అయినప్పుడు వాళ్ళు అడుగుతారు, మేడం నాకు ఆల్రెడీ ఇలా అయింది, am I fit for laparoscopy? Yes, in an expert's hand, even if you have undergone అంటే మల్టిపుల్ ప్రీవియస్ సర్జరీ అయినా కూడా లాప్రోస్కోపీ ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్. అక్కడ మనకి 2 విధానంగా టెక్నిక్ ఫాలో చేస్తాము. డిఫరెంట్ రూట్ ఆఫ్ అప్రోచ్ అంటాము, అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ ట్రోకాస్ అంటే వీ హ్యావ్ టు హ్యావ్ అ కెమెరా అటాచ్ టు ఇట్. సో మనకి ఎంట్రీ పాయింట్ అండర్ విజన్తో చేస్తూ వెళ్తే మనకున్న కాంప్లికేషన్స్ తక్కువ ఉంటుంది. దట్స్ కాల్డ్ as ఆప్టికల్ ట్రోకర్. ఆప్టికల్ మీన్స్ విజన్ ఆర్ ఐ, వీ హ్యావ్ దట్ కనెక్టెడ్ సో దట్ మనము ఎంట్రీ చేసినప్పుడు వితౌట్ హ్యావింగ్ ఎనీ కాంప్లికేషన్స్ ఆఫ్ ఇంజురీస్ వీ కెన్ గో త్రూ దట్. సో దిస్ ఇస్ వన్ కామన్ విత్ వీ వాట్ యాక్చువల్లీ సీ. చాలా సెకండ్ ఇస్, మేడం నేను చాలా లా ఉన్నాను, నేను లాప్రోస్కోపిక్ ఫిట్ అవుతానా లేదా? యాక్చువల్లీ స్పీకింగ్ చాలా లా ఉన్న పేషెంట్స్, ఒబేస్ పేషెంట్స్కి మనము మినిమల్ ఇన్వేజివ్ సర్జరీని అడ్వైజ్ ఎందుకు చేస్తామంటే, కోత్ ఆపరేషన్లో మనకి కాంప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్, డిలేడ్ రికవరీ, బ్లీడింగ్ అండ్ కాంప్లికేషన్ రిలేటెడ్ టు మార్బిడిటీ లైక్ క్లాట్స్ ఫార్మేషన్స్ అన్నీ ఎక్కువ ఉంటవి. ఈ లేజర్ ఆపరేషన్లో బికాజ్ మనం స్మాల్ హోల్తో ఆపరేషన్ చేస్తాం కాబట్టి తొందరగా మొబిలైజేషన్ అయిపోతారు. ఈ అన్ని రిస్క్, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు కానీ బ్లడ్ లాస్ ఉండొచ్చు, అన్నీ తక్కువ ఉంటవి. యూ మైంట్ హ్యావ్ హర్డ్, అంటే మీరు కామన్గా వింటూనే ఉంటారు, బ్యారియాట్రిక్ సర్జరీ. పేషెంట్స్ హూ హ్యావ్ వెరీ చాలా లావుగా ఉంటారు, BMI మోర్ దెన్ 40, ఏ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వనా వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వద్దు. అన్ని పేషెంట్స్కి, కొన్ని సెలెక్టివ్ పేషెంట్స్కి బ్యారియాట్రిక్ సర్జరీ అన్నది చాలా రీసెంట్ అడ్వాన్స్ సర్జరీస్ టు ట్రీట్ దెమ్ ఫర్ ఒబాసిటీ. ఈ పేషెంట్స్ చాలా ఒబేసే కదా, వాళ్ళకి మనం లాప్రోస్కోపీని, ఎండోస్కోపీ, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీని సజెషన్ చేస్తాము. ఇది ఒక సెకండ్ మిత్. థర్డ్ మిత్ ఏంటంటే, ఇప్పుడు నాకు లాప్రోస్కోపీ కానీ ప్రీవియస్ సర్జరీ ఫెయిల్ అయితేనే మినిమల్ ఇన్వేజివ్ అన్నది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. లేదు, అలా లేదు. మనకున్న ఓపెన్ సర్జరీలో ఏమేమి చేయొచ్చో లాప్రోస్కోపీలో కూడా మనము చేయొచ్చు. ఇంకొకటి ఏంటి, లాస్ట్ మిత్స్ ఏంటంటే, లాప్రోస్కోపీలో చేస్తే మంచిగా అన్ని ఆర్గన్స్ కనిపించదు, ఇమేజెస్ లిమిటేషన్స్ ఉంటవి, ఓపెన్ ఆపరేషన్ చేస్తే అన్ని మంచి కనిపిస్తుంది అని కూడా థాట్ ప్రాసెస్ ఉంది. బట్ అది కాదు, మన కెమెరా ఇట్స్ కనెక్టెడ్ టు అ వెరీ హై డెఫినేషన్ కెమెరా. మనకి చిన్న డీటెయిల్స్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ మన కెమెరాని వీ కెన్ స్వీప్ అరౌండ్ ద స్టమక్ ఇన్సైడ్. ఇప్పుడు నేను పెల్విక్ సర్జరీ చేస్తున్నాను, పెల్విక్ సర్జరీ అంటే గర్భసంచి ఆపరేషన్ చేస్తున్నానంటే, ఇఫ్ ఐ మూవ్ మై కెమెరా ఐ కెన్ సీ అపెండిక్స్, ఇఫ్ ఐ మూవ్ మై కెమెరా ఐ కెన్ సీ ద లివర్ and the stomach as well. అంటే visualizations ki limitations ఉండదు. We have very high end cameras now, so we can visualize the entire abdomen. So ఇలా కొన్ని myths patients లో ఉంటవి. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనిత గారు. Thank you థ్యాంక్స్ so ఫర్ ఆల్ much. ద అవేర్నెస్. థ్యాంక్ యూ Thank సో you. మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.